హలో ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్ అండి. నేను మీ జక్కా పెద్దన్న జ్యోతి ఫుడ్స్ నుండి. రీసెంట్గా అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే భోగి, సంక్రాంతి, కనుమ 3 ఫెస్టివల్స్కి అందరికీ విషెస్ చెప్తున్నాను. రీసెంట్గా ఎన్నో రిస్కులు, ఎన్ని ప్రెషర్ల మధ్య మనం ఈ ప్లాంట్ ఓపెన్ చేసుకుంటున్నాము. ఆల్రెడీ చూశారు కదా, మన లోగో ఆల్రెడీ డిజైన్ అయిపోయింది. ఆల్రెడీ ప్లాంట్ అయితే స్టార్ట్ చేశాము. మొన్న రీసెంట్గా 11వ తారీఖు ఉదయం 11 గంటలకి లోకల్ ఎమ్మెల్యే వరదరాజులు గారు వచ్చేసి ప్లాంట్ ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. అయితే దీంట్లో 300 మంది ఎంప్లాయీస్ని తీసుకున్నాము. దీంట్లో మెయిన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పాలనుకున్న మా ఉద్దేశం ఏంటంటే, ఒక వ్యవస్థ, ఒక కంపెనీ, ఒక ఆర్గనైజేషన్ నడవాలంటే ఎంతోమంది పెట్టుబడి పెడితే కానీ ఒక ఆర్గనైజేషన్ అనేది రన్ అవ్వదు. మేబీ ఆ పర్సన్ దగ్గర బ్యాంక్ లోన్‌కెళ్ళొచ్చు, లేకుంటే పెట్టుబడి పెట్టే వాళ్ళు ఉండొచ్చు, లేదంటే బయట వాళ్ళు ఉండొచ్చు, లేదంటే సొంత డబ్బులతో ఎవరు వ్యాపారం చేయరు. అంటే అన్ని డబ్బులు ఒకరికి, ఒక పెద్ద సంస్థని 300 మంది నుండి ఒక 1000 మంది ఎంప్లాయీస్‌ని మెయింటైన్ చేయగలంత డబ్బు ఒకరి దగ్గర, ఎవరి దగ్గర ఉండదు. ఈవెన్ టాటా, బిర్లా, అదానీ, అంబానీ వీళ్ళెవ్వరు కూడా సొంత డబ్బులతో వ్యాపారం చేయరు. కాబట్టి ఇంకోటి ఏందంటే వాళ్ళ దగ్గర కూడా డబ్బులన్నీ ఉండవు. ఉన్న వాటిని రొటేట్ చేయడానికి ప్రయత్నం చేస్తా ఉంటారు. ఈ సిట్యుయేషన్‌లో మేమేం చేసామంటే, ప్రొద్దుటూరు నియోజకవర్గంలో, లేదంటే చుట్టూ కడప జిల్లా నియోజకవర్గంలో ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉన్నారో ఇన్వెస్ట్‌మెంట్ కోసమని ప్లాన్ చేశాం గానీ, వాళ్ళ ఆలోచన విధానం అనేది వేరే ఉందనమాట. మేము ఇంట్లో కూర్చొని అంటే నేను లాస్ట్‌కి అనుకుందేందంటే, సంస్థ కోసం కష్టపడే వాళ్ళు గానీ, లేకుంటే నా కోసం కష్టపడే వాళ్ళకే ఈ వచ్చే ఫలాలు గానీ, ఆదాయం గానీ ఇవ్వాలన్న ఆలోచనతో ఈ వీడియో షూట్ చేయడం జరిగింది. మేబీ ఇదేందంటే, మీరు థంబ్‌నెయిల్ చూసారు కదా, నా ఉద్యోగులు నా ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగులు, నా అభిమానులే ఈ కంపెనీకి పార్ట్నర్లు గానీ, ఇన్వెస్టర్స్ గానీ. అంటే బయటి వాళ్ళని తీసుకునే ఆలోచన లేదు. ఈ లోకల్‌లో గాకుండా బయటి వాళ్ళు ఎవరున్నా సరే వీళ్ళందరినీ ఆల్మోస్ట్ పెట్టిన ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ అకౌంట్‌లన్నీ ఈ మంత్‌లో గానీ, నెక్స్ట్ మంత్‌లో గానీ క్లోజ్ చేసేస్తున్నాము. ఓన్లీ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగుల కోసమే, లేకుంటే ఈ కడప నియోజకవర్గంలో ఉన్న ఎవరైతే ఇన్వెస్టర్స్ గానీ, వర్కర్స్ గానీ వీళ్ళ కోసమే మేము ఓన్లీ ఇన్వెస్ట్‌మెంట్ ఆపర్చునిటీ అని పెట్టాము. దీంట్లో ఏందంటే ఇంకా మాకు చాలా పోస్టులు ఖాళీ ఉన్నాయి. ఇవి కూడా ఏందంటే పెద్ద పెద్ద పోస్టులు. దాంట్లో క్లియర్‌గా నేను మెన్షన్ చేస్తున్నాను. దాంట్లో వాళ్ళు ఇన్వెస్ట్‌మెంట్ అంటే ఇన్వెస్ట్‌మెంట్ కాదు ఇది. డిపాజిట్ అనుకోండి. అంటే వాళ్ళకి అంత పెద్ద పొజిషన్ ఇచ్చి అంత జీతాలు ఇస్తున్నప్పుడు మనకు డిపాజిట్స్ ఉండాలి. ఎందుకంటే అంత సాలరీలో ఉన్న వాళ్ళని ఎవరిని నమ్మలేం మనం. కాబట్టి మేము అనుకున్న దాంట్లో ఈవెన్ దో మేము కలెక్టర్‌తో కూడా డిస్కస్ చేశాము. లోకల్ ఎమ్మెల్యేతో కూడా డిస్కస్ చేశాము. సార్ ఓకే, కింద స్థాయి వర్కర్‌లంటే ఏ ప్రాబ్లమ్ లేదు గానీ, పెద్ద స్థాయి వర్కర్‌లని అంటే ఎంప్లాయీస్‌ని ఎవరైతే ఉన్నారో ఇట్లా ఉన్నారు. ఏందంటే చాలామంది ఏందంటే, సార్ మేము 10 లక్షలు పెడితే మీకు నెలకు రూ. 1,00,000 అనే లోపల మేము బంగారం పెట్టి ఇస్తాము. లేకుంటే బయట రూ. 2 వడ్డీకి తెచ్చేసి మళ్ళీ వాళ్ళకి కట్టేస్తాము. మళ్ళీ మనకి రూ. 8 మిగులుతుంది కదా అని రకరకాల ప్లానింగ్‌తో ఉన్నారు గానీ, ఇన్వెస్టర్సు మీకు నచ్చి మేము పెట్టుకోవడం కాదండి. మాకు నచ్చి మిమ్మల్ని పెట్టుకోవాలా. అది. ఈ బిజినెస్‌లో ఏందంటే, మాకు మీరు నచ్చితేనే మేము పెట్టుకుంటాం తప్ప, మీరెక్కడో అప్పు చేసో, లేకుంటే మీ వస్తువులు తాకట్టు పెట్టో మీరిస్తానంటే మేము ఒప్పుకోము దానికి. ఇంకోటేందంటే, నా గురించి ఇక్కడ కష్టపడాల. అట్లాంటి వాళ్ళనే సెలెక్ట్ చేసుకుంటాం మనము. కంపెనీ కోసం కష్టపడే వాళ్ళే కావాలి తప్ప, బయట వాళ్ళని పెట్టుకునే ఆలోచన లేదు. కావాలంటే కంపెనీ ఎంప్లాయీస్‌కి మోటివేట్ చేస్తాము. వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్తాం మనము. వాళ్ళకొచ్చే ప్రాఫిట్స్ ఏంది, ఇన్సూరెన్స్‌లేంది మొత్తం డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాము. ఓకే. దీంట్లో మేము టోటల్‌గా అనుకుందేందంటే 300 మంది వర్కింగ్ పార్ట్నర్స్ అనుకోండి. ఆ వర్కింగ్ పార్ట్నర్స్ అని వీడియో కూడా పెట్టాం గానీ, వర్కింగ్ పార్ట్నర్స్ అంటే ఎవరికేం అర్థం కాలేదు. వర్కింగ్ పార్ట్నర్స్ అంటే నా కింద పనిచేసే వాళ్ళు కూడా వాళ్ళు మినిమమ్ ఇన్వెస్ట్‌మెంట్ పెట్టుకోగలిగితే, మినిమమ్ పెట్టుబడి పెట్టుకోగలిగితే వాళ్ళకు జీతంతో పాటు కొన్ని ప్రాఫిట్స్ వస్తాయి. అవేంటనేది డిపార్ట్‌మెంట్ ఏంటని నేను చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను అడిగింది చాలామంది ఏందంటే, సార్ మీరు స్లీపింగ్ పార్ట్నర్ అన్నారు, వర్కింగ్ పార్ట్నర్ అన్నారు. అసలు మీ కంపెనీలో ఏమవుతుంది? ఏంటి? ఏం తెలియకుండా ఎలా పెట్టాలని చెప్పేసి జస్ట్ ఏదో విజిట్ చేసి ఎళ్ళిపోయారు. ఇక్కడ జరిగేది ఏందంటే ఎవరికీ ఏం తెలీదు. దాంట్లో నేను క్లియర్‌గా చెప్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏందంటే, మన దగ్గరున్న షెడ్‌లలో ఒక 20 షెడ్‌లున్నాయి మొత్తం టోటల్‌గా. దీంట్లో మనము అన్ని రకాల కోళ్ళు, నాటుకోళ్ళు పెంచుతున్నాం. అంటే నాటుకోళ్ళతో గుడ్లు రెడీ చేస్తున్నాం. నాటుకోడి గుడ్డుని ఒక బ్రాండ్ కింద తీసుకెళ్ళి స్నేహ గుడ్డు, ఇప్పుడు బాయిలర్ గుడ్డు ఎలా దొరుకుతుందో అలాగనే నాటుకోడి గుడ్డుని మార్కెట్‌లో దించాలని ఉన్నాం మేము. దగ్గర దగ్గర మనకు ఇప్పుడున్న ఆర్డర్ ఏందంటే, చేతిలో రెడీగా 15,000 గుడ్ల ఆర్డర్ ఉంది. టోటల్‌గా ఇన్ ఫ్యూచర్‌లో మనము 6,00,00,000 గుడ్లు ప్లాన్ చేస్తున్నాం. మొత్తం ఓన్లీ నాటుకోడి గుడ్లే. గుడ్డు రూ. 20 పడుతుంది. ప్రొద్దుటూరులోనే ఇప్పుడు చేతిలో రెడీగా ఉన్న ఆర్డర్ ఎంత అంటే 15,000. ఇన్ ఫ్యూచర్‌లో హైదరాబాద్, బెంగుళూరు టోటల్ సిటీస్‌ని కవర్ చేసుకుంటెళ్తే 6,00,00,000 గుడ్లు కావాలి. ఈ 6,00,00,000 గుడ్లది ఒక బిజినెస్. ప్లస్ ఈ గుడ్లతో పాటు మనము మిషన్‌లో పెట్టేసి కోడి పిల్లలు తీస్తాం. కోడి పిల్లలు తీసేసి సొంత షెడ్‌లు మనమే రకరకాల ఫార్మింగ్స్ ప్లాన్ చేశాం. షెడ్‌లో ఏయడం ఒకటి, తర్వాత తోటల్లో వదలడం ఒకటి, చుట్టూ ఫెన్సింగ్ ఏసి. దీనికోసం మనకు ఒక నెలకొచ్చేసి 10,00,000 కోడి పిల్లలు కావాలి. టోటల్‌గా ఎంత కావాలంటే, మీకు ఒక నెలకొచ్చి 10,00,000 కోడి పిల్లలు కావాలి. గుడ్ల బిజినెస్ ఒకటైతే హ్యాచరీ మిషన్ బిజినెస్ అనేది ఒకటి. అంటే కోడి పిల్లలు తీసే మిషన్‌ని మెయింటైన్ చేసుకునే ఒక టీమ్ ఉంటది. దాంతో పాటు ఇప్పుడు ఆల్రెడీ ఒక 20 మనం 14 మీట్ స్లాటరింగ్, అంటే మీరు ఎక్కడ బయటికి పోయినా సరే లైవ్ కటింగ్ అనేది ఉండదు. అంటే మీ ముందు కటింగ్ చేసింది ఉండదనమాట. ఇక్కడ ఏం చేస్తున్నారంటే లైవ్ కటింగ్ చేసి దీన్ని ఆన్‌లైన్‌లో అమ్ముతున్నాం మనము. అంటే ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే లీషస్, మస్తాను, టెండర్ కట్టు, టాప్ చాపు ఇట్లా వీళ్ళు ఎట్లయితే ఆన్‌లైన్‌లో మీరు ఇంటికాడ నుండి ఫోన్ చేసి ఆర్డర్ చేస్తారో మీట్ సప్లై
సప్లై చేయడానికి. అట్లనే మనం ఇక్కడ ఏం చేస్తున్నామంటే స్లాటరింగ్ చేసేసి ఆన్‌లైన్‌లో మాంసం అనేది గాని, లేదంటే దాని కుకింగ్ సెక్షన్ ఇంకో డిపార్ట్‌మెంట్ వచ్చి కుకింగ్ సెక్షన్. మీరు మటన్ తీసుకున్నారు, మీరు వండుకోవడం రాదు. కంపెనీ ఏం చేస్తుందంటే ఇక్కడే ఎంప్లాయీస్‌ని పెట్టి మీకు కావాల్సిన 1 కేజీ ఆర్డర్‌ని వండిచ్చి మీకు ఆన్‌లైన్‌లో డెలివరీ చేస్తుంది. ఇవి ఒక 2 డిపార్ట్‌మెంట్లు. ఫస్ట్‌ది గుడ్ల డిపార్ట్‌మెంటు, రెండోచ్చి హ్యాచరింగ్ డిపార్ట్‌మెంటు, మూడోది మాంసం డిపార్ట్‌మెంటు, నాలుగోది కుకింగ్ డిపార్ట్‌మెంటు. ఐదోదొచ్చేసి ఇందులో ఒకళ్ళు మీట్ కట్ చేసినాక వాళ్ళు తీసుకోలేదు, లేకుంటే మనకే రిక్వైర్మెంట్ ఉంది. దీంతో పచ్చళ్ళు, నాన్ వెజ్ పచ్చళ్ళు, చికెను, నాటుకోడి, చేపలు, రొయ్యలు, మటను, కడక్నాథ్, టర్కీ, కుందేలు, బాతు వీటన్నిటితో పచ్చళ్ళు అంటే రూ. 20 ప్యాకెట్ నుండి 1 కేజీ వరకు బాటిల్‌లు చేసేసి టోటల్‌గా మనం లోకల్ మార్కెటు, ప్లస్ డీలర్లు, డిస్ట్రిబ్యూటర్లు, ఫ్రాంచైజీ, సూపర్ మార్కెట్‌లు, లేదు బయటి దేశం ఎక్స్‌పోర్టు. అందుకే ఎందుకంటే ఇన్ బిట్వీన్‌లో మేము చెప్పాము ఆల్రెడీ. కంపెనీని ఖచ్చితంగా సెంట్రల్ గవర్నమెంట్‌కి హ్యాండ్ ఓవర్ చేస్తాము. అక్కడ చాలా మందికి అర్థం కానిది ఏందంటే, వీళ్ళు చేసేదో పచ్చడి కంపెనీలో లేకుంటే మాంసం కంపెనీలో సెంట్రల్ గవర్నమెంట్ ఎందుకు ఇన్వాల్వ్ అవుతదన్న ఆలోచనలో చాలా మంది నన్ను క్వెషన్ చేశారు. మధ్యలో కూడా రిలయన్స్ వాళ్ళకి అమ్ముతామని చెప్పాము. దీంట్లో ఉన్న థియరీ చెప్తున్నానండి. మీరు అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఒక స్టేజ్‌కొచ్చినాక కంపెనీ బాధ్యతలు నేనొక్కడిని మెయింటైన్ చేయాలన్నా సరే, నాకున్న టీమ్ మెయింటైన్ చేయాలన్నా సరే, బయటి దేశం ఎక్స్‌పోర్ట్ చేయాలన్నా, పెద్ద పెద్ద మాల్స్‌లో టై అప్ అయ్యి పెద్ద ఫండింగ్ తెచ్చి లేదా పెద్ద బిజినెస్ చేయాలన్నా గానీ, నా ఒక్కడి వల్ల కాదు కాబట్టి, ఫస్ట్ దీంట్లో ఉన్న వాటాని 60% గానీ, 70% వాటాని అయితే రిలయన్స్‌కి అమ్ముతాము. లేదంటే మనం గవర్నమెంట్‌కి హ్యాండ్ ఓవర్ చేస్తాము. అంటే దీంట్లో గవర్నమెంట్‌తో టై అప్ అయ్యి వచ్చిన రూ. 100 రూ. 60 గవర్నమెంట్‌కి ఇస్తాము. రూ. 40 మేము తీసుకుంటాము. ఆ రూ. 40లో రూ. 30 జీతాలు ఇస్తాము, సాలరీస్ ఇస్తాము. ఇంకొక దాంట్లో 1% ఒక పర్సెంట్ నేను తీసుకుంటాను. 9% మళ్ళీ మా కొత్త ప్రాజెక్ట్ కోసం ఇన్వెస్ట్‌మెంట్ కింద పెడతాం. లేదా కొత్త అవుట్‌లెట్ కోసం ఇన్వెస్ట్‌మెంట్ కింద పెడతాం. కాబట్టి దీన్ని అమ్మితే ఫ్యూచర్‌లో దీన్ని టై అప్ అయ్యి దీన్ని అమ్మగలిగితే రిలయన్స్‌కి గాని ఓన్లీ సెంట్రల్ గవర్నమెంట్‌కి హ్యాండ్ ఓవర్ చేయడం గాని, ఫస్ట్ స్టేట్ గవర్నమెంట్ ట్రై చేస్తాము. లేదు సెంట్రల్ గవర్నమెంట్ ట్రై చేస్తాము. ఎందుకంటే దీనివల్ల కొన్ని లక్షల మందికి సెంట్రల్‌కి ఇస్తే కొన్ని కోట్ల మందికి ఉపాధి దొరుకుతుందన్న ఒక చిన్న ఆశతో ఈ ప్రాజెక్ట్ చేస్తున్నాను. అట్లా పికిల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది. ఎందుకంటే అన్ని దేశాలకు రేపు పొద్దున్న మాంసం సప్లై చేయాలన్నా, పికిల్స్ సప్లై చేయాలన్నా సరే, గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయితే వాళ్ళు డాక్యుమెంట్ పరంగా గాని, లేదంటే వాళ్ళ దేశానికి సేవ చేసినట్టు గాని, మన దేశం నుండి వాళ్ళ దేశానికి ప్రొడక్ట్ ఎక్స్‌పోర్ట్ చేయడం వల్ల డాలర్‌లో డబ్బులు రిటర్న్ వస్తాయి కాబట్టి, గవర్నమెంట్ ఇన్వాల్వ్ చేసి గవర్నమెంట్ సపోర్ట్ తీసుకుంటాము. దాంట్లో 60% వాటా అనేది గవర్నమెంట్‌కి ఇచ్చేస్తాము. అందుకు దీన్ని ప్లాన్ చేస్తున్నాము. ఇది కాకుండా ఏందంటే మనకు జొన్న రొట్టెలు అది లోకల్ మార్కెట్ కావచ్చు, ఇంటర్నేషనల్ మార్కెట్ కావచ్చు, లేదా సూపర్ మార్కెట్‌లు కావచ్చు, ఎక్కడున్నా సరే డ్రై జొన్న రొట్టెలు పంపిస్తాము. లోకల్‌లో స్పాట్‌లో కావాలంటే వెట్ జొన్న రొట్టెలు పంపిస్తాము. దీంతో పాటు ఏందంటే మీట్ అనేది కొత్తగా ప్రాసెస్ చేసి మేము డ్రై మీట్‌ని తీసుకొచ్చాము. ఎందుకంటే దూరంగా లాంగ్‌లో పనిచేసేవాళ్ళు గానీ, ఎక్కడో ఒక దగ్గర స్ట్రక్ అయిపోయి పనిచేసేవాళ్ళు గానీ, రెగ్యులర్‌గా ఎళ్లి చికెన్ షాప్‌కెళ్లి చికెన్ తెచ్చుకోలేరు. తర్వాత కంటిన్యూ దొరకదు. పోనీ ఆ టైంలో కేజీలు డైలీ తెచ్చుకొని వండుకోవాలంటే కష్టం కాబట్టి, డ్రై మీట్‌ని సప్లై చేసి దాన్ని కర్రీలాగా వండుకోవడం గానీ, ఫ్రైలాగా చేసుకోవడం గానీ, దాని మీద ఏయించుకోవడం గానీ, ఇట్లా 6 డిపార్ట్‌మెంట్‌లకు గాను ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో మేము కొన్ని పోస్టులు అనుకున్నాము. ఎవరికైనా సరే నిజంగా కడప నియోజకవర్గంలో ఇంట్రెస్ట్ ఉండి రావాలనుకున్న వాళ్ళకి ఫస్ట్ వచ్చేసి ఈ మొత్తం సెక్టార్‌ని 300 మంది ఎంప్లాయీస్‌ని మెయింటైన్ చేయడానికి ఫస్ట్ మాకు ప్లాంట్ హెడ్ కావాలి. అంటే ప్లాంట్ హెడ్ అంటే ఈ లొకేషన్ మొత్తం చూసుకోవడానికి ఒక హెడ్ కావాలి. వీళ్ళ డిపాజిట్ వచ్చేసి ఫస్ట్ నేను డిపాజిట్ చెప్తున్నా, సాలరీ చెప్పట్లేదండి. ఫస్ట్ నేను వీళ్ళు ఎంత డిపాజిట్ చేసి సెక్యూరిటీ పరంగా మాకు ఇంత పెద్ద సంస్థను మీకు అప్పజెప్పి మేము పక్కకు జరుగుతున్నాం కాబట్టి, అంటే వేరే లొకాలిటీలో స్టార్ట్ చేయడానికి వెళ్తాం కాబట్టి, దీనికి 10,00,000 డిపాజిట్ ఉంటది. సెక్యూరిటీ డిపాజిట్ అంటారు. ఈ సెక్యూరిటీ డిపాజిట్ 10,00,000 డిపాజిట్ చేసినాక చాలామంది ఏమన్నారంటే, అంటే మీరు ఉద్యోగాలు అమ్ముకుంటున్నారు సార్, 10,00,000 కడితే ఉద్యోగం ఇస్తామంటున్నారు, 5,00,000 కడితే ఉద్యోగం ఇస్తామంటున్నారు. మీరు ఏ రకంగా అనుకున్నా మనకేం బాధ లేదు. దానికి లీగల్‌గా డాక్యుమెంట్ ఉంటది. 10,00,000 మీరు డిపాజిట్ చేస్తే వీళ్ళ జీతం వచ్చి ప్లాంట్ హెడ్ జీతం వచ్చి నెలకి రూ. 1,00,000. క్లియర్‌గా చెప్తున్నాను గదా! 10,00,000 డిపాజిట్ చేసి, మీరు మళ్ళీ దీంట్లో క్వాలిఫికేషన్ ఉందండి. మినిమమ్ బీటెక్ ఉందా? ఎంటెక్ ఉందా? లేతే ఎం పి ఎంఎస్‌సి ఉందా? లేతే బీఎస్సీ ఉందా? ఒక్కొక్క పోస్ట్‌కి ఒక్కొక్క క్వాలిఫికేషన్ కావాలి ఖచ్చితంగా మాకు. దీంట్లో టాప్ మోస్ట్‌లో ఏందంటే ఓన్లీ బీటెక్ స్టూడెంట్ గాని, ఎంటెక్ స్టూడెంట్స్‌లో గాని వీళ్ళని తీసుకుంటున్నాము. 10,00,000 సెక్యూరిటీ డిపాజిట్ ఉంటది. నెలకి రూ. 1,00,000 జీతం ఉంటది. ప్లస్ వీళ్ళకి రూ. 10,000 ఎల్ఐసీ ఇన్సూరెన్స్ కడతాం. ఈ ఇన్సూరెన్స్ బాండ్ అనేది ఫస్ట్ మీ పేరు మీద ఉంటది. తర్వాత నామినీ నా పేరు మీద ఉంటది. ఎందుకంటే మీరు పెట్టిన అమౌంటు రేపొద్దున మీరేమైపోయినా సరే మీ ఇంట్లో వాళ్ళకెళ్ళేటట్టు ప్లాన్ చేస్తాము. లేదు అంటే మొత్తం అయిపోయినాక నామినీ కింద మీరేమైనా నేను నామినీ కింద ఉంటా కాబట్టి నేనిస్తాను. లేదు అంటే 5 ఇయర్స్ ఇది అగ్రీమెంట్ వచ్చేసి 5 ఇయర్స్ ఉంటది. ఈ 5 ఇయర్స్ తర్వాత సాలరీ కంటిన్యూ అవుతది కానీ ఎల్ఐసీ అనేది ఆపేస్తాము. మీరు పెట్టిన అమౌంట్‌కి మళ్ళీ ఇంకొక 50% అంటే 10,00,000 పెట్టారు. ఇంకో 5,00,000 నేను యాడ్ చేసేసి అక్కడికి మీ ఎల్ఐసీ అనేది లేతే ఇన్సూరెన్స్ అనేది క్లోజ్ చేస్తాము. అది కంటిన్యూ అవుతా ఉంటది. ఎందుకంటే మేము నమ్మేంత వరకు అది 3 సంవత్సరాలు కావచ్చు, 5 సంవత్సరాలు కావచ్చు. ఇన్ ఫ్యూచర్‌లో వీళ్ళు చేయగలరన్న కెపాసిటీ ఉన్న వాళ్ళకి
10 లక్షలు సెక్యూరిటీ డిపాజిటు, రూ. 1,00,000 జీతంతో పాటు సొంతంగా కంపెనీ రూ. 10,000 ఎల్ఐసి కడతది. దీనికి ఒకటే పోస్ట్ ఉందండి. తర్వాత డిప్యూటీ ప్రొడక్షన్ మేనేజర్ డీపీఎం అంటారు. దీనికి 2 పోస్టులు ఉన్నాయి. సెక్యూరిటీ డిపాజిట్ వచ్చి రూ. 7,50,000. నెల నెల వీళ్ళ జీతం వచ్చి రూ. 75,000 జీతం ఉంటది. వీళ్ళకి నెల నెల రూ. 7,500 ఎల్ఐసి ఇన్సూరెన్స్ ఉంటది. ఇది 5 ఇయర్స్ అగ్రీమెంట్ ఉంటది. 5 ఇయర్స్ ఎల్ఐసి అంతే కంప్లీట్‌గా. తర్వాత వాళ్ళు కంటిన్యూ చేయాలా, దాన్ని అట్లా వదిలేస్తామంతే. అది ఇంకా డెత్ తర్వాత గానీ, లేదా కంపెనీ దాని టర్మ్స్ అయిపోయినాక గానీ విత్‌డ్రా చేసుకున్నప్పుడు మనం ఏం చేయాలన్నది మనం ఆలోచిస్తాం. ఎవరైతే ఇక్కడ ఎంప్లాయీ ఉన్నారో డీపీఎం అన్న వాళ్ళు ఇద్దరు కావాలి. 7.5 లాక్స్ డిపాజిట్, 75,000 సాలరీ. ఏపీఎం అసిస్టెంట్ ప్రొడక్షన్ మేనేజర్ అంటే ఒక్కొక్క డిపార్ట్మెంట్‌కి ఇద్దరు ఉంటారనమాట. టోటల్‌గా పోస్టులు వచ్చి 10 నుండి 12 పోస్టులు ఉన్నాయి. దీంట్లో వీళ్ళకి వచ్చి 5 లక్షలు సెక్యూరిటీ డిపాజిట్ ఉంటది. వీళ్ళ జీతం వచ్చి నెలకు రూ. 50,000. 5 లక్షల డిపాజిట్, నెలకు రూ. 50,000, రూ. 5,000 ఎల్ఐసి ఇన్సూరెన్స్ ఉంటది. దీనికి క్వాలిఫికేషన్ ఉంది. ఫస్ట్ బీటెకా, ఎంటెకా, దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఎంబీఏనా, లేకుంటే మీరు ఎంఎస్సీ చేశారా, లేకపోతే బీఎస్సీ చేశారా. ఏపీఎం లెవెల్‌లో అయితే మనము బీఎస్సీ, ఎంఎస్సీ వాళ్ళని టార్గెట్ చేస్తున్నాము. 5 లాక్స్ డిపాజిట్, 50,000 సాలరీ, 5,000 ఇన్సూరెన్స్ అనమాట. ఇన్ఛార్జ్ పోస్టులు అంటే మళ్ళీ ఏపీఎం కింద మళ్ళీ వీళ్ళను ఉన్న ఎంప్లాయీస్‌ని అందరిని మెయింటైన్ చేయడానికి ఒక 10 నుండి 12 మంది ఇన్ఛార్జీలు కావాలా. వీళ్ళకి సెక్యూరిటీ డిపాజిట్ వచ్చి రూ. 2,00,000. ఈ రూ. 2,00,000 గాను నెలకి వీళ్ళకి 20,000 జీతం. వీళ్ళకొచ్చేసి 20,000 జీతము. వీళ్ళకి నెలకి రూ. 2,000 ఇన్సూరెన్స్ ఉంటది కంపల్సరీగా. ఈ ఇన్సూరెన్స్‌ని బేస్ చేసుకొని వీళ్ళకి కూడా సేమ్ 5 ఇయర్స్ పెట్టుకుంటాము. ఈ కేటగిరీ మొత్తం అంతే. తర్వాత లోపట పనిచేస్తున్న ఎంప్లాయీస్‌కి చెప్తున్నాము ఆల్రెడీ. ఇన్వెస్ట్‌మెంట్ కింద జీతం వచ్చినా కదండీ, ఇది లాస్ట్ డేట్ వచ్చేసి ఈ ఫిబ్రవరి 1 పెట్టాం మనం. ఫిబ్రవరి 1 క్లోజ్ అయిపోవాలా. అంతలోపల ఒకవేళ కాదన్నప్పుడు బయట ఇన్వెస్టర్లు రెడీగా ఉన్నారు. వీళ్ళని తీసుకుంటున్నాం మనము. ఫస్ట్ మన కోసం కష్టపడి సంస్థను నిలబెట్టిన వాళ్ళకి అంటే వచ్చే ప్రాఫిట్‌ని మొత్తం ఇవ్వాలనుకోని బయట వాళ్ళని ఎవరిని పెట్టుకోవట్లేదు. మా ప్రయత్నం మేము చేస్తున్నాము. ఆల్రెడీ మనకు మోడల్స్ ఉన్నాయి కాబట్టి అక్కడ నుండి కూడా ఫండింగ్ వస్తుంది, లేదా ఆర్డర్లు వస్తున్నాయి, డబ్బులు రొటేషన్ అవుతది. బట్ ఏందంటే వచ్చిన దాన్ని ఎట్లైనా గవర్నమెంట్‌కి నేను వేస్ట్‌గా ట్యాక్స్ కట్టాలి. మనం ఎంత సంపాదించినా 40% ట్యాక్స్ వాళ్ళకి పోతుంది. ఆ 40%లో కావాలంటే ఇంకో 10% ఏసేసి ఎంప్లాయీస్‌కి ఇంకో 10%, ఆల్మోస్ట్ మీరు చూసుకుంటే ప్రతి దానికి 10% ఇచ్చేసాను నేను. ఈవెన్ ఎంప్లాయీస్ కూడా 10% ఇచ్చేస్తున్నా. ఎవరైతే ఇప్పుడు 250 మంది ఎంప్లాయీస్‌కి లెటర్లు ఇచ్చామో వీళ్ళకి కూడా ఇన్ఫార్మ్ చేస్తున్నాము. ఒక మనిషి రూ. 10,000 ఇన్వెస్ట్ చేసుకుంటే, కంపెనీలో రూ. 10,000 ఇన్వెస్ట్ చేసుకుంటే నెల నెల వీళ్ళకొచ్చేసి 10%లో 8% ఏమో వాళ్ళకి సాలరీలో యాడ్ చేసేస్తాం. వాళ్ళ సాలరీ వచ్చి 9,000 నుండి 12,000 ఉంది. 9,000 నుండి 12,000 జీతంలో వాళ్ళకి ఇంకొక రూ. 800 ఎక్స్ట్రా వేసి నెల నెల రూ. 200 ఎల్ఐసి కడతాం మనము. ఇన్సూరెన్స్ కడతాము. ఎందుకంటే వీళ్ళు ఏమన్నా అయిపోయినా సరే రేపు కంపెనీ ఇవ్వకుండా గవర్నమెంట్ తరపు నుండి ఎల్ఐసి దగ్గర నుండి వీళ్ళకి డబ్బులు వస్తాయి. వాళ్ళ ఫ్యామిలీ నుండి సెక్యూరిటీ పరంగా ఆలోచిస్తున్నాము. వాళ్ళ పెట్టిన డబ్బుల కోసం సెక్యూరిటీ పరంగా ఆలోచిస్తున్నాము. ప్లస్ వాళ్ళకి మంచి పొజిషన్ ఇవ్వాలన్న ఆలోచనతో ఉన్నాం మేము. తీసుకున్న 300 మందికి ఇది కేటగిరీ. ఒకవేళ కాకపోతే మేము బయట వాళ్ళని తీసుకుంటాము. కాబట్టి ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో డైరెక్ట్ నా నంబర్ కాల్ చేయండి. 6303473893 ఈ నంబర్ కాల్ చేస్తే ప్లాంటెడ్ ప్లానింగ్ ఏంటి, డీపీఎం ప్లానింగ్ ఏంటి, ఏపీఎం ప్లానింగ్ ఏంటి, ఇన్ఛార్జ్ ప్లానింగ్ ఏంటి, ఇన్వెస్టర్ లోకల్ వర్కర్స్ ప్లానింగ్ ఏంటి. ఇంకోటి ఏంటంటే ఆల్రెడీ మనకు 1,200, 1,300 మంది రిజ్యూమ్స్ ఇచ్చారు. దీంట్లో వాళ్ళు ఒకవేళ కంపెనీకి రాకపోయినా వర్క్ ఫ్రమ్ హోమ్ పెట్టుకోవచ్చు. ఎట్లా అంటే మీరు పెట్టే ఇన్వెస్ట్మెంట్‌కి 10% రిటర్న్ వస్తది. ఎల్ఐసి కావాలంటే కట్టుకోవచ్చు, లేకుంటే లేదు. మీకు కంపెనీ బెనిఫిట్స్ అన్నీ అంటే రావచ్చు, చూడొచ్చు, పోవచ్చు. ఏదైతే బయట సైడ్, అవుట్ సైడ్ ఇన్వెస్టర్స్ ఉన్నారో 10,000 మినిమమ్ 10,000 నుండి స్టార్ట్ అవుతుంది. 10,000 మినిమమ్ ఇన్వెస్ట్‌మెంట్ మీరు ఎవరైనా పెట్టుకోవచ్చు. దాంట్లో మీకు 10% రిటర్న్ వస్తది. అంటే మేము గవర్నమెంట్ 40% ట్యాక్స్ కట్టినాక ఇంకో 10% అనేది ఇన్వెస్టర్‌లకి ఇచ్చేసి రిమైనింగ్ వాటితో మేము మెయింటైన్ చేసుకుంటాము. దానికేం ప్రాబ్లమ్ లేదు. కాబట్టి బయట వాళ్ళు కూడా ఎవరైనా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అది ఓన్లీ కడప జిల్లా నియోజకవర్గంలో ఉన్న వాళ్ళే, లోకల్ అథారిటీ ఉన్న వాళ్ళకే ఈ ఆప్షన్ ఉంది. బయట వాళ్ళందరినీ ఆల్రెడీ పాత పెట్టిన ఇన్వెస్టర్లు కూడా ఈ వీడియో చూస్తారు కాబట్టి చెప్తున్నాను. పాత ఇన్వెస్ట్మెంట్లు మొత్తం క్లోజ్ చేసేస్తున్నాము. ఎందుకంటే ఇది మాకు కలెక్టర్ దగ్గర నుండి ఆల్రెడీ అంటే మేము కలెక్టర్ కూడా అడిగారు. మళ్ళీ మీకు ఇంత ఫండింగ్ ఎట్లా వస్తుంది? లోన్‌కెళ్లారా? పెద్ద ఇన్వెస్టర్లు ఉన్నారా? పెద్దవాళ్ళు దిగాలంటే టైం పడుతుంది. మళ్ళీ ఇంత రిస్క్ తీసుకున్నారని మమ్మల్ని క్వెషన్ చేసినప్పుడు మేము క్లియర్‌గా చెప్పాం. సార్ ఫస్ట్ ప్లానింగ్ ఇది, సెకండ్ ప్లానింగ్ ఇది. ఫస్ట్ ప్లానింగ్ బయట ఇన్వెస్టర్స్ రెడీగా ఉన్నారు. వాళ్ళని ఇన్వాల్వ్ చేస్తాం. వాళ్ళు ఈక్విటీ అడుగుతున్నారు. అంటే వాటా అడుగుతున్నారు. సెకండ్ ప్లానింగ్ వచ్చేసి మేము ఉన్న ఎంప్లాయీస్‌నే ఇందులో ఇన్వెస్టర్స్ కింద ప్లాన్ చేస్తున్నాము. ఇంతింత అనుకుంటున్నాము. ఇది మా ప్లానింగ్ అని చెప్పినప్పుడు వాళ్ళు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చింది ఏందంటే, సరే మీరు ఏదైతే ఇప్పుడు మీరు వండిన భోజనాన్ని అందరికీ పెట్టాలనుకుంటున్నారు కాబట్టి ఫస్ట్ కడప జిల్లాలో మన కంపెనీ పెట్టాం కాబట్టి కడప జిల్లా నియోజకవర్గంలో ఉన్న ఎంప్లాయీస్ వరకే, లేకుంటే ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉన్నారో వీళ్ళకు ఫస్ట్ ఆపర్చునిటీ ఇవ్వండి అని చెప్పేసి కలెక్టర్ గారు క్లియర్‌గా మనకు మెన్షన్ చేశారు. జాయింట్ కలెక్టర్ కూడా ఏం చెప్పిందంటే, మేడము బాబు మీరు ఇచ్చే సాలరీ ఏందంటే ఆడవాళ్ళకి, మగవాళ్ళకి ఈక్వల్‌గా ఇవ్వండి. లేదంటే వాళ్ళకి వేరే రకంగా సరే ఇంకో 2,000 ఎక్స్ట్రా వచ్చేటట్టు మీరు ప్లాన్ చేయండి. కాబట్టి కంపెనీ రన్ అయినప్పుడు మేము గవర్నమెంట్ నుండి కూడా సపోర్ట్ చేస్తామని చెప్పారు. కాబట్టి ఇప్పుడు ఈ స్కీమ్ పెట్టుకున్నాము. మొత్తం టోటల్‌గా ఇప్పుడున్న పోస్టులు ఏందంటే 25 పోస్టులు ఖాళీ ఉన్నాయి. 250 మంది ఎంప్లాయీస్ వచ్చినాక వాళ్ళకు కూడా మనం మోటివేట్ చేస్తాము కంపల్సరీగా. ఎవరైతే ఈ రకంగా ఇన్వెస్ట్ చేయాలా, అట్లా అని మీరు బయట అప్పు చేసి మరి చేయొద్దండి.
అప్పు చేయొద్దు, అట్లనే బంగారులు వస్తువులు అవన్నీ తాకట్టు పెట్టి చేసుకోవద్దు. ఉన్నది చెప్తాను. ఎందుకంటే నాకు ఆల్రెడీ రెగ్యులర్ కాల్ వస్తూ ఉంటాయి. ఏదో జాబు మేము అంటే జాబులు అమ్ముతున్నాము, మీరు డబ్బులు పెట్టి కొనుక్కుంటున్నారు అట్లా కాదు. మీరు ఇచ్చే ప్రతి రూపాయికి మేము న్యాయం చేయాలి. దాంతోపాటు మీ ఫ్యామిలీ మమ్మల్ని నమ్ముకున్నారు కాబట్టి మీ ఫ్యామిలీకి అన్యాయం కాకుండా దానికి ఇన్సూరెన్స్ కడుతున్నాము. ఎల్ఐసి బాండ్ అనేది మీ పేరు మీద ఉంటుంది, నామినీ అనేది మా పేరు మీద, కంపెనీ పేరు మీద ఉంటుంది. ఇన్ ఫ్యూచర్లో ప్రాబ్లం అయినా సరే మనము ఒకవేళ రొటేషన్ పర్పస్ వేరే అవుట్లెట్ కోసం అయినా సరే బాండ్స్ పెట్టైనా సరే గవర్నమెంట్ నుండి ఫండింగ్ తీసుకోవచ్చు. ఎవరైతే ఈ పోస్టులు ఉన్నారో మినిమం బీటెక్ ఉండాలి. బీటెక్ కానీ ఎంఎస్సీ కానీ ఇట్లా కొద్దిగా హై క్వాలిఫై పర్సన్స్. ఇన్వెస్టర్స్ అంటే కింద షాప్ ఫ్లోర్లో ఉన్న వాళ్ళు 10,000 కోసం ఆలోచించే వాళ్ళకి క్వాలిఫికేషన్ ఏం లేదు, చదువు వచ్చినా రాకపోయినా ప్రాబ్లం లేదు. కానీ ఎవరైతే ఈ కడప నియోజకవర్గంలో ఉన్నారో వీళ్ళ వరకు అయితే మనము ఈ ప్లానింగ్ డిజైన్ చేశాము. ప్లాంటెడ్ వచ్చి ఒకటే పోస్ట్ ఉంది. దానికి అంటే ఒకటి మళ్ళీ దీనికి ఇంటర్వ్యూస్ ఉంటాయి. మేము ఇంటర్వ్యూ చేసి మిమ్మల్ని సెలెక్ట్ ఓకే అనుకున్నప్పుడే మీరు అమౌంట్ అనేది డిపాజిట్ చేయాలి. ముందు డిపాజిట్లు ఉండవు. ఎలాంటి రాజకీయ పరిణామాలు ఉన్నా సరే మనం ఎందుకంటే కంపెనీకి కావాల్సిన వాళ్ళని తీసుకోవాలి. కానీ లేకపోతే ఎవరో పెద్దోళ్ళు చెప్పారు, ఎవరో వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారు అని చెప్పి బలవంతంగా తీసుకోలేము. మీ దగ్గర కూడా కంపెనీ రన్ చేయగల కెపాసిటీ ఉండాలన్నమాట. ఎవరు పడితే వాళ్ళు మా దగ్గర 10 కాదు 50 లక్షలు ఉన్నాయి, మేము పెట్టేస్తాము, మేము కంపెనీలోనే ఉంటాం కదా, మొత్తం కంపెనీ అంతా మేమే చూసుకుంటున్నాం అన్న ఆలోచనలో కూడా కాల్ చేశారు. అట్లా కాదండి, దీంట్లో కంపెనీ రన్ చేయగల కెపాసిటీ ఉండాలా. కాబట్టి ఎవరున్నారో వాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళే కాల్ చేయండి, అట్లేం లేదు. ప్లాంటెడ్ వచ్చి ఒక పోస్ట్ ఉంది, డిప్యూటీ ప్రొడక్షన్ మేనేజర్. ఈ ప్రొడక్షన్స్ మొత్తం చూసుకోవడానికి 2 మేనేజర్లు కావాలా. వీళ్ళకి వచ్చి 2 పోస్టులు ఉన్నాయి. ఏపీఎం వచ్చేసి 10 నుండి 12 పోస్టులు ఉన్నాయి. ఇన్ఛార్జీలు వచ్చి 10 నుండి 12 పోస్టులు ఉన్నాయి. ఇన్వెస్టర్లు వచ్చేసి 250 మంది ఇన్వెస్టర్లు అనుకున్నాము. ఓన్లీ ఎంప్లాయీస్ వరకే అనుకున్నాము. ఇప్పుడు తీసుకున్న వాళ్ళ దాంట్లో కానీ ఎందుకంటే ఇది అందరికీ ఫార్వర్డ్ చేస్తున్నాను, 1200 మందికి నేను ఫార్వర్డ్ చేస్తున్నాను. ఈ 1200 మందిలో ఇప్పుడు జాబ్ కోసం తీసుకున్న వాళ్ళు కానీ లేకుంటే మీ సైడ్ నుండి ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నా కానీ నా నంబర్ కాల్ చేయండి, మీరు డీటెయిల్ కనుక్కోండి. లేదు జాబ్ రాకుండా బాధపడుతున్న వాళ్ళు ఎవరైనా సరే డబ్బులు ఉన్నాయి లేకుంటే బయట తెచ్చుకోనైనా సరే మనం ఇంట్లో కూర్చొని సంపాదించుకున్న వాళ్ళు అనుకోవాలనుకున్న వాళ్ళు కొని ఇన్వెస్ట్ చేస్తే మీకు రిటర్న్స్ ఎంత వస్తాయేమో అనేది నేను మొత్తం మీకు ఫోన్లో చెప్తాను. నా నంబర్ వచ్చి 6303473893. టోటల్గా మన దగ్గర 6 ప్రాజెక్టులు క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేసాము. ఇంకా డీటెయిల్గా మాట్లాడాలంటే నా నంబర్ వచ్చి 6303473893. రైట్, థ్యాంక్ యూ.